సిస్టర్ మ్యాగీ గారికి, జయా టీచర్కి, విచ్చేసిన పెద్దలందరికీ, నా ప్రియ స్నేహితులారా మీ అందరికీ శుభోదయం మరియు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనమంతా ఎంతో గర్వంతో మరియు ఆనందంతో మన దేశపు 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1950 జనవరి 26న మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం స్వతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. మన రాజ్యాంగం మనకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి గొప్ప విలువలను నేర్పింది. ప్రతి పౌరుడు సమానమని, మన దేశ అభివృద్ధికి బాధ్యత వహించాలనేది గుర్తు చేస్తుంది. మన స్వాతంత్రం సమరయోధుల త్యాగాల ఈ రోజున మనం కృతజ్ఞతలతో సమర్పించుకుందాం. వారి త్యాగాల వలనే మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. అలాగే దేశ సరిహద్దులు కాపాడుతున్న మన సైనికుల మన హృదయాల పూర్వక వందనాలు. మేము విద్యార్థులమైనప్పటికీ దేశ భవిష్యత్తులో మాకు ముఖ్యమైన పాత్ర ఉంది. నిజాయితీగా, క్రమశిక్షణతో కష్టపడి చదువుతూ మంచి పౌరులుగా ఎదగాలని ప్రతిజ్ఞ చేద్దాం. దేశాన్ని ప్రేమిద్దాం, ప్రకృతిని కాపాడుదాం, ఒకరికి ఒకరు సహాయం చేద్దాం. చిన్న చిన్న మంచి పనులే గొప్ప భారతదేశాన్ని నిర్మిస్తాం. ఈ 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బాధ్యతమైన పౌరులుగా మారి శాంతిమతమైన అభివృద్ధి చెందిన భారతదేశం కోసం కలిసి పనిచేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం. జై హింద్. దేశం కోసం ధైర్యంగా పోరాడాను. బాలబాలికలు మీరందరూ ధైర్యంగా ఉండాలి. మీ లక్ష్యాలను వదలకండి. దేశం కోసం పనిచేయండి. జై హింద్. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. దేశం కోసం పోరాడాను. మంచి పౌరులుగా ఉండాలి. జై హింద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మన రాజ్యాంగాన్ని రూపొందించాను. అందరూ సమానమే అనేది చెప్తోంది. కులం, మతం తేడా లేకుండా ప్రేమగా ఉండండి. విద్య మీకు శక్తిని ఇస్తుంది. జై హింద్. భగత్ సింగ్ దేశ స్వచ్ఛమైన కోసం ప్రాణం ఇచ్చాను. మీరు కూడా దేశం కోసం మంచి పౌరులుగా మారండి. జై హింద్. నమస్తే పిల్లలు, నేను మీ మదర్ తెరిసాను. పెద్దవాళ్ళందరూ అనాథులను, అనారోగ్యంతో ఉన్నవారిని ఎంతో ప్రేమగా సేవ చేశాను. ప్రేమతో చేసిన చిన్న సేవ కూడా దేవునికి ఎంతో ఇష్టం. మీరు ఎప్పుడు ఇతరులకు సహాయం చేయండి. దయా, కరుణ మన దేశాన్ని ఇంకా అందంగా మారుస్తుంది.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు మనము తెలుగులో 2 ముఖ్యమైనటువంటి పదాలను తెలుసుకోవాలి. రిపబ్లిక్ డే అర్థమైంది, గణతంత్ర దినోత్సవం. మన యొక్క భారత ప్రధానులు మరి మన యొక్క చీఫ్ మినిస్టర్లు ప్రామిస్ చేసినప్పుడు పదవి వాళ్ళందరూ కూడా స్వీకరించేటప్పుడు ఒక ప్రామిస్ చేస్తారు అందరికి ముందు. భారత సర్వభౌమ అధికారాన్ని చెప్తారు కదా. మరి ఈ అధికారం ఈరోజు వచ్చింది. అది తర్వాత ప్రజాస్వామ్యం, దేశంలో ప్రజాస్వామ్యము, ఆ నియమాలను అంగీకరించి అందరం కూడా ఆ ప్రజాస్వామ్య విలువలను కాపాడే రోజు కూడా ఇదే అని ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ ఆ స్ఫూర్తిదాయక ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ నియమాలను ఈ ప్రపంచం అంగీకరించినటువంటి రోజు ఇది. 47లో స్వతంత్రం వచ్చినను 1950వ సంవత్సరమే మనము గణతంత్రముగా అంటే ఈ యొక్క రిపబ్లిక్ డేని మనము కొనియాడు. అంటే ప్రజాస్వామ్యమును ప్రపంచ దేశాలు గుర్తించినటువంటి రోజు. అంతటి వరకు పూర్తిగా స్వతంత్రం రాలేదు మనకు. అంచెలంచెలుగా ఈ నియమాలను అన్నిటిని కూడా సవరించి మన భారతదేశము, నా దేశము, నా దేశ ప్రజలు, నా దేశ సంపద అనే ఆ యొక్క దేశభక్తి వచ్చినటువంటి రోజు ఇది. మరి ఈ రోజులో మనము మన యొక్క గౌరవనీయులైనటువంటి ఆ యొక్క మన భారతదేశాన్ని గవర్నర్, ప్రెసిడెంట్ గారి నుండి చివరి ఉన్నటువంటి ప్రజల వరకు ఈరోజు ఎందుకు మనమందరం కూడా పతాకాన్ని మనం ఆవిష్కరించి ఆ రోజును 1947ను గుర్తు తెచ్చుకుంటూ అంతకు ముందు ఉన్నటువంటి మన యొక్క దేశ ప్రజలు ఎటువంటి స్థితిగతులను, ఆ దేశ నాయకులు పడినటువంటి పాటలను మన కొరకు, ప్రజలందరి కొరకు శ్రేయస్సు కొరకు మన దేశ నాయకులు పాలించాలని ఎన్నో కష్టాలు, ఎన్నో అవరోధాలను ఎదుర్కొని, ప్రాణ త్యాగమును కూడా ఎదుర్కొని ఈ రోజును వాళ్ళు చూడాలనుకున్నారు. మరి దానిని మనం ఇప్పుడున్నటువంటి వారు మనం ఏ విధంగా ఒక భారత పౌరులముగా నా దేశం అనే గర్వంగా చెప్పుకునే మన జీవితాన్ని ఏ విధంగా మలుచుకుంటూ ఉన్నాము? ప్రజాస్వామ్యమును కాపాడే వ్యక్తులుగా ఉంటూ ఉన్నామా? ఆ ప్రజాస్వామ్య విలువలను మన యొక్క స్ఫూర్తిదాయకముగా ఉన్నటువంటి ఆ యొక్క నియమం కాన్స్టిట్యూషన్ను మనము అక్షరాలు పాటిస్తూ ఉన్నామా లేదా? ఇంకా కూడా కులము, మతము, భాష, వేవేరు ప్రాంతముగా మనము ఉన్నను ఇంకా కూడా విభేదాలుగానే మనం ఉంటూ ఉన్నామే తప్ప మనమందరము కూడా మంచిగా ఎదిగాము. ఎక్కడ చంద్రమండలానికి వెళ్ళాము, అక్కడ కూడా మన యొక్క తెలివితేటలు చాటుకున్నాము. ఆర్థికంలో 4వ 3వ స్థానంలో ఉంటూ ఉన్నాము అని చెప్పుకునే గొప్ప విలువలను కాదు, సాధించాము. మనం గర్వంగా చెప్పుకోవాల్సిందే. కానీ దేశం లోపల ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉంటూ ఉన్నారు? అందరికీ కూడా సంపద అనేది అందరూ కూడా ఇవ్వబడుతుంది. సమానత్వముగా మనమందరం కూడా కూలి పని చేసేవారిని మొదలుకొని చదువుకున్నటువంటి వారి వరకు, ఉద్యోగాలు పై చదువుకుని ఉద్యోగం చేస్తున్నటువంటి వారి వరకు ఆ సమానత్వము ఉంటూ ఉందా? వారికి ఈ యొక్క నాయకులు మనము ఎటువంటి కృషిని చేస్తూ ఉన్నాం? వాళ్ళందరూ కూడా భారతదేశ సంపదగా మనం భావించాలి. వాళ్ళందరూ కూడా మన యొక్క దేశ ప్రజలుగా భావించాలి. ఇందుకు మరి స్కూళ్ళల్లో, ప్రత్యేకంగా కాలేజీలలో మరి భారతదేశంలో ఇంత గొప్ప పండుగ చేసుకునేది ఎందుకంటే దేశభక్తిని అలవాటు చేయాలి. ఈ దేశభక్తిని చిన్న పిల్లల పర్యాయం నుండి పెద్ద వరకు మనం మర్చిపోరాదు. దేశ ప్రజల కొరకు అనునిత్యము పనిచేస్తున్న నాయకుల కొరకు మనం ప్రార్థించాలి, మన యొక్క తోడ్పాటును అందించాలి. విభేదాలు, పార్టీలు వేరు ఉన్నను, భారతదేశము నా దేశం, మేమందరం ఒక్కటే. ఆ మనోభావం భాషలలో, మరి కులాలలో, మతాలలో వేరైనను మనమందరం భిన్నత్వంలో ఏకత్వం కలిగి మనం ఉండాలి. అదే మన యొక్క దేశపు మోటో కూడా అదే, ఉద్దేశం కూడా అదే. కానీ మనం ఇంకా ఆ విధంగా స్ఫూర్తిగా మనం ఇంకా గణతంత్ర దినోత్సవం జరుపుకునే ఆ అర్హతను పొంది ఉన్నామా లేదా?
పూర్తిగా స్వతంత్రం మనకు వచ్చిందని మనం భావిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా నేను నా యొక్క దేశంలో నేను స్వేచ్ఛగా జీవించే ఆ యొక్క హక్కు నాకు ఇవ్వబడిందని గ్రహించే ఆ యొక్క సమయమునకు మనమందరం కూడా కృషి చేయాలి. ఈ దేశం ముఖ్యంగా మన దేశంలో సస్యశ్యామలముగా ఉండాలి. మరి మన దేశంలో వేడి కూడా ఎక్కువ అవుతూ ఉంది. ప్రపంచ దేశాలందరూ కూడా ఆ గ్రీన్ ఎనర్జీ కొరకు, ముఖ్యంగా గ్రీన్ ఆ వేడి, చలి ఎక్కువగా ఉంది, వేడి ఎక్కువగా ఉంది. మనం భారత పౌరులుగా దాన్ని అతిక్రమించడానికి మరి దేశాలు చేస్తున్నటువంటి కృషి, మన దేశం నాయకులందరూ కూడా చేస్తున్నటువంటి కృషిని మనం ఏమాత్రం పట్టించుకోవటం లేదు. వ్యర్థాలను ఎక్కడైతే అక్కడ మనం వదిలేస్తూ ఉన్నాం. అందువలన ఏమవుతుంది, మన యొక్క ప్రకృతి దెబ్బతింటూ ఉంది. చెట్లను నరికేస్తూ ఉన్నాం, చెట్లు నాటేవాళ్ళుగా లేం. పచ్చగా ఉంటేనే మనం పచ్చగా ఉంటాం, దేశం పచ్చగా ఉండాలి. మరి ఆ విధంగా మనం కృషి చేస్తూ ఉన్నామా? ఆ విధంగా లేదు. ఎక్కడ చూసిన చెత్త, మనం వాడినటువంటి వస్తువులు వాడిన వెంటనే ప్లాస్టిక్ వ్యర్థాలు, మరి పేపర్లు, మరి మనం అందరం కూడా ఎక్కడంటే అక్కడ వదిలివేస్తున్నాం. ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మనం ఉంటూ ఉన్నామా? స్కూళ్ళు, మీరు వెళ్ళే స్కూల్ దగ్గర ఆ వ్యర్థాలను ఏ విధంగా మనము దానిని దూరం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనము మన యొక్క దేశ స్త్రీ సంపదను మనం కాపాడే వ్యక్తులుగా, దేశ ప్రజలను మనం గౌరవించే వ్యక్తులుగా, మనము కూడా అందులో ఒక భాగముగా, మనము కూడా అటువంటి గౌరవాన్ని అందుకునే వారిగా ఈ చిన్న పర్యాయం నుండి పెద్ద పర్యాయం వరకు వివిధ అంతస్తులో మీరు రేపటి ఉన్నప్పుడు మీరు గుర్తు తెచ్చుకుంటారు నేను చెప్పినటువంటి మాట. అందుకొరకు ఈ సమయం నుండి మరి పెద్ద గౌరవం ఇచ్చే ఆ సమయం వరకు మనం కృషి చేయాలని ఈ సమయమున మిమ్మల్ని అందరినీ కూడా దేశము కొరకు, నా దేశం అనే ఆ యొక్క మనోభావం, ఇది నా దేశము, అందరూ కూడా నా దేశ ప్రజలు అనే భావాన్ని కలిగి మనం అందరం కూడా జీవించాలి. జై హింద్. जलधि तरंगा तव शुभ नामे जागे, तव शुभाशिष मागे, गागे तव जय गादा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. Stand at ease. Attention. Assembly dispersed.